ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన నిరుపేద యువకుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అని బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 7వ తేదీన భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి మేడిగడ్డ గోదావరిలో పడి 6 యువకులు చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. మంతని ఎమ్మెల్యే మంత్రి దుద్దేల శ్రీధర్ బాబు వెంటనే స్పందించి ఒక్కొక్క మృతుని కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 7వ తేదీ నాడు మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన దుర్ఘటనలో మరి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మధుసూదన్, మనోజ్, రక్షిత్, కర్నాల సాగర్ చనిపోవడం చాలా బాధాకరం. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మరి ప్రభుత్వం అక్కడ సరైన సెక్యూరిటీ కల్పించినట్టయితే మరి ఈనాడు ఈ దుర్ఘటన జరిగేది కాదు, ఈ 6 ప్రాణాలు పోయేటివి కాదు. మరి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరి ఈనాడు 6 ప్రాణాలు గాయాల్లో కలవడం జరిగింది. దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు మరి మంత్రి అయినటువంటి వ్యక్తి ఉండి కూడా మరి 6 ప్రాణాలు వాళ్ళ నిర్లక్ష్యంతో చనిపోతే మరి ఈనాడు ఎస్సీ వర్గాలకు చెందినటువంటి బీద వర్గాలకు చెందినటువంటి పేద కుటుంబాలకి కేవలం ప్రభుత్వం నుంచి 1 లక్ష రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తానడం నిజంగా సిగ్గుసేటు. మరి మానవత దృక్పథంతో ఆలోచించాలి. మరి మన ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కరికి 1,80,00,000 రూపాయలు మరి అక్కడి ప్రభుత్వాలు డిక్లేర్ చేయడం జరిగింది. మరి మేము ఈనాడు డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఇస్తూ ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తూ మరి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ మరి ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఉద్యోగం కల్పించినట్టయితే వాళ్ళ పుత్రశోకం తీరే అవకాశం ఉంటుంది. కనీసం ఆ ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ జ్ఞాపకార్థం అన్న ఉండి ఆ కుటుంబం బాగుపడుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మంత్రి గారు ఇప్పటికైనా మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలను మానుకొని, శవ రాజకీయాలను మానుకొని ఇప్పటికైనా ఒక మానవీయ కోణంతో, ఒక చిత్తశుద్ధితోటి మరి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు ఎంపీ, ఈ మంత్రికి ఉన్నటువంటి వర్గపోరుతోటి కేవలం మాత్రం మీరు ఇక్కడికి వచ్చి ఏదో 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ మరి చేతులు దులుపుకుంటా ఉన్నారు. మరి మంత్రి అయినా ఎంపీ అయినా ఎవరైనా ప్రభుత్వానికి ఒక కస్టోడీనే తప్ప మరి ఆయన అది కాదు. మరి ప్రభుత్వానికి మీరు అండగా ఉండి పేద ప్రజలకు సాయం చేయాల్సిన బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఖచ్చితంగా ఈ కుటుంబాలకి మరి మధుసూదన్, మనోజ్, రక్షిత్, సాగర్ కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తూ మరి ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని ఇస్తూ మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని చెప్పి మేము బేషరతుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మరి మానవీయ కోణంతో, మానవతా దృక్పథంతో ఇది మీ ఇంట్లో డబ్బు ఇస్తలేరు, మీ సొంత డబ్బు కాదు, ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము మాత్రమే ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడనో మహారాష్ట్రలో జరిగితే రైలు ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి వాళ్ళది ప్రాణమే, మరి వీళ్ళది ప్రాణమే. మరి మొన్న జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లో 1,80,00,000 ఇచ్చారు, వాళ్ళది ప్రాణమే. మరి అలా ఎస్సీలను మీరు చిన్న చూపు చూస్తానరా, దళితులను చిన్న చూపు చూస్తానరా? మరి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇంటికో ఉద్యోగం, మరి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షలు, అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం ఉధృతం చేస్తాం. మా రాష్ట్ర నాయకులు, మా కేంద్ర మంత్రి వర్యులతో మాట్లాడించి మరి వీళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.